అందరికీ నమస్కారం. ప్రతి వారం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రతి వారంలో ఒకరోజు ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించడం, సమస్యల మీద ఈ కార్యక్రమం ప్రతి వారం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు కూడా మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించడం జరిగింది. దాదాపు 30 మంది ఈరోజు వాళ్ళు వివిధ అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దగ్గర 464 అర్జీలు వచ్చినాయి. దగ్గర 357 అర్జీలని పరిష్కారం చేయడం జరిగింది. కొన్ని పరిధిలో ఉన్నాయి, పరిధిలో లేనివి ఉన్నాయి. పరిధిలో ఉన్నాయని కూడా ఇంకా టైం ఉంది, దాని ప్రకారం అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. మిగతాది దానికి సంబంధించి బియాండ్ ఎస్ఎల్ఏ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్జీదారులకి తెలియజేయడం జరిగింది. ఇది ఒక జవాబుదారితో కూడుకున్నటువంటి ప్రభుత్వం. మరి ఈరోజు రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక సమస్యల పరిష్కారం చేయగలిగాం. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తూ వస్తున్నాం. ఈరోజు రెవెన్యూ సమస్యలు కూడా మొత్తం అస్తవ్యస్తం చేసినటువంటి రెవెన్యూ సమస్యలన్నీ కూడా ఇవాళ పరిష్కారం చేస్తూ ఉన్నాం. మరి మొన్ననే పాస్బుక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా. ఎందుకంటే గతంలో పాస్బుక్స్ కానీ జగన్మోహన్ రెడ్డి సొంత ఫోటోలు వేసుకుని మరి ఆయన చివరికి సర్వే రాళ్ల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకున్నాడు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడుకున్నటువంటి ఎటువంటి ఎవరి ఫోటోలు లేకుండా కేవలం ఆ రైతు ఫోటో, ఎవరి భూమి అయితే ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి రైతు ఫోటో, అలాగే ఎక్కడ కూడా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేనటువంటి సింబల్తో వాళ్ళకి అందించడం కూడా జరుగుతూ ఉంది. ఇది ఒక జవాబుదారుగా ఉండే ప్రభుత్వం యొక్క విధానం. కానీ అదే లాస్ట్ గవర్నమెంట్లో పాస్బుక్లో కూడా అవినీతి, సర్వే రాళ్ళు కూడా దగ్గర 700 కోట్ల రూపాయలు సర్వే రాళ్ళకి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత లాస్ట్ గవర్నమెంట్ చూసాం. ఇవాళ ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళ ఎందుకంటే ప్రధానంగా రోజు రోజుకి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు మరి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో మనం చూసాం. ప్రతిదీ కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గొడ్డలి పార్టీ అనటానికి వాళ్ళు చేసే కార్యక్రమాలే దానికి ఒక నిదర్శనం. ప్రభుత్వం వాళ్ళు పోటీ చేస్తే ప్రజలు 151 నుంచి 11 సీట్లు దిగజార్చారు. కనీసం అసెంబ్లీకి రారు. పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాల్లో అనేక రకాలుగా దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రానికి మౌలిక వసతులు కల్పించడానికి కేంద్రం సపోర్ట్ చేస్తూ ఉంది. రాష్ట్రం నుంచి కూడా కష్టపడి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు దేశాలన్నీ కూడా తిరిగి పరిశ్రమలు తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ గొడ్డల పార్టీ రాజధాని మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు చేయటం, ఇవాళ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు రాతలు రాస్తూ, కులాల మధ్యన వైషమ్యాలను రెచ్చగొట్టడానికి, మతాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టడానికి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఆనాడు లాస్ట్ గవర్నమెంట్లో అమలాపురంలో 2 కులాల మధ్యన చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసి చివరికి అక్కడ ఇళ్ళు కాల్చుకునే పరిస్థితికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇవాళ కూడా కొంతమంది వ్యక్తులకి ఫండింగ్ చేస్తూ ఉన్నాడు. అవన్నీ కూడా ఇవాళ ఆధారాలతో సహా బయటపడతా ఉన్నాయి. వీళ్ళు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడానికి కొంతమందిని హైర్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వ్యక్తిగత కుటుంబ సభ్యులను కూడా ఇవాళ కించపరిచే విధంగా పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు. మతాల్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమో పైకి రామరాజ్యం అంటాడు, రామచంద్రుడికి జై అంటాడు. రాముడి మీద తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని తన లాయర్లు పెట్టుకుని సుధాకర్ రెడ్డిని పెట్టి
ఇవాళ అతనికి బెయిల్ ఇప్పించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే ఇదేంటి ద్వంద్వ విధానం ఏంటి జగన్మోహన్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పు. ఇవాళ మీరు ఒక పక్కేమో మతాలు అంటారు, ఒక పక్కేమో హిందూ మతం కించపరిచే వ్యక్తుల్ని మీరు వెనకేసుకొస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఏంటనేది ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో ఉండడం మనందరి యొక్క దౌర్భాగ్యం. ప్రజాస్వామ్య విలువలకి గౌరవిస్తూ, ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి ఉంటూ ఈరోజు మీరు రోడ్ల మీద తిరుగుతున్నారు తప్ప, లేదంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తుల్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ప్రజలు కూడా ప్రశ్నించే పరిస్థితికి వస్తూ ఉంది. అందుకని ఇవాళ ఒక చట్టం తీసుకురాబోతూ ఉన్నారు. సోషల్ మీడియాకి సంబంధించి, సైబర్ క్రైమ్కి సంబంధించి ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. కొన్ని దేశాలు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ఉన్నాయి. చైనా లాంటి దేశాల్లో కనీసం ఒక పోస్ట్ పెట్టాలన్నా కూడా చాలా నిబంధనలు ఉంటాయి. కానీ ఒక భారతదేశంలోనే విచ్చలవిడతనంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు అమెరికా లాంటి దేశాలు కానీ, యూకే లాంటి దేశాలు కానీ, అలాగే గల్ఫ్ దేశాలు కానీ చాలా స్ట్రిక్ట్గా కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా పరిశీలన చేస్తున్నాం. ఆ చట్ట ప్రకారమే దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో దీనికి కొన్ని నిబంధనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఒక సబ్ కమిటీని కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న క్యాబినెట్లో ప్రతిపాదించడం జరిగింది. మొత్తం కూడా అధ్యయనం చేసి టోటల్ సోషల్ మీడియాని ఒక ఆయుధంగా, ప్రజలకి వైషమ్యాలు రెచ్చగొట్టే ఆయుధాలుగా వ్యవహరిస్తే మటుకి చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని, ఈ ప్రభుత్వం ఏదైనా ఉన్నా కూడా మేము వస్తున్నాం, అర్జీలు తీసుకున్నాం, ప్రజల ముందు జవాబుదారీగా ఉన్నాం. అంతేగాని తప్పుడు ప్రచారాలు చేయాలని ప్రయత్నం చేసే మటుకి డెఫినెట్గా చాలా సీరియస్గా యాక్షన్స్ ఉంటాయని కూడా తెలియజేస్తాం.